ప్రస్తుతం మనతో పాటు సిఐటియుకి సంబంధించి యూనియన్ నాయకులు ఉన్నారు. అంటే ముఖ్యంగా మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి 1984లో స్కూల్ స్థాపించినప్పుడు సిఐటియు కార్యదర్శిగా ఉండి ఈ అగ్రిమెంట్ మీద సంతకాలు చేసినటువంటి వ్యక్తి. సో అప్పుడు అగ్రిమెంట్లో ఏముంది, ఇది ఎవ్రీ 2 yearsకి ఒకసారి రెన్యువల్ చేయాలా, లేకపోతే ఇది ఎవరి కోసం పెట్టింది, ఎప్పుడు ఉచితంగానైనా దీని ఫీజులు ఎవరు చెల్లించాలి, ఏంటి అసలు? వాస్తవంగా అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 4 స్కూల్స్ని స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్స్గా టోటల్ ఎయిడ్ అంతా కూడా స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఇచ్చేటట్టు ఒక అగ్రిమెంట్ అనేది ఉందండి. వాటిలో ఈ విశాఖ విమల విద్యాలయం, అలాగే సెంట్రల్ స్కూలు, కేంద్రీయ విద్యాలయం, అలాగే డిఏవి స్కూల్కి పార్షియల్, అలాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఈ 4 స్కూల్స్కి కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉందండి. ఆ ఎయిడ్ కంటిన్యూ చేయాలి. కానీ కంటిన్యూ చేయకుండా ఈరోజు ఏం చేస్తారంటే గవర్నమెంట్ యొక్క వాళ్ళ యొక్క ప్రోద్బలంతో వాళ్ళు ఇచ్చేటువంటి డిస్కషన్ దీంతో వీళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ముఖ్యంగా అతులుబట్టు ఈ యొక్క యాజమాన్యంలో ఉన్నటువంటి అతులుబట్టు గవర్నమెంట్తో మిలాఖత్ అయ్యి ఈ స్కూల్కి ఎయిడ్ తీయాలని చెప్పి చూస్తా ఉన్నాను. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేసినప్పుడు తర్వాత ఈ స్కూల్స్ పెడుతున్నటువంటి టైంలో కూడా దాదాపుగా 4 స్కూల్స్ని ఎయిడెడ్ స్కూల్స్గా వాటికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా స్టీల్ ప్లాంట్ సమకూర్చేలాగా. అంటే ఇప్పుడు 4 స్కూల్స్ని క్యాన్సిల్ చేస్తున్నారు, ఈ ఒక్క స్కూల్కి సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదటి ఏంటంటే పేదవాళ్ళ స్కూల్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఆ తర్వాత నిర్వాసితులు పేదవాళ్ళు ఎక్కువ చదువుకునేది ఈ స్కూల్లో ఫీజులు లేవండి. ఈ స్కూల్లో మొదటి నుండి కూడా ప్లాంట్ 1984లో స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఫీజులు అనేవి లేవు. అప్పుడు అగ్రిమెంట్లో మీరు ప్రత్యక్షంగా ఉన్నారు, అగ్రిమెంట్ ఏం రాయబడి ఉంది అసలు ఈ స్కూల్కి సంబంధించి? వాస్తవంగా మేనేజ్మెంట్ చెప్పింది ఏంటంటే ఈ 4 స్కూళ్ళు మావి, మేనేజ్మెంట్ 8తో రన్ చేస్తున్నాం కాబట్టి మేము ఫీజులు పెంచమని గొడవ చేస్తే దాన్ని రాసి ఇవ్వమని చెప్పాం. వాళ్ళు రాసి ఇచ్చారు ఆ అగ్రిమెంటు ఏదైతే ఈ 4 స్కూళ్ళు. అయితే దానిలో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క విశాఖ విమల విద్యాలయం ఉందో విశాఖ విమల విద్యాలయానికి 70% ఎయిడ్ మేనేజ్మెంట్ ఇవ్వాలి. మిగతా ఢిల్లీ పబ్లిక్ స్కూల్కి కొంత ఫీజు ఉంటుంది, కొంత మేనేజ్మెంట్ ఇస్తుంది. ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం? అంటే గత 5 సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ ఉద్యమం పక్క నుంచి కొనసాగుతుంది, మూతపడుతుంది, ప్రైవేటీకరణ అవుతుందనే నేపథ్యంలోనే ఒకవేళ ప్రైవేటీకరణ అయితే దీన్ని మూసేయాలనే ఆలోచన ఇట్లాంటివి ఏమైనా ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యాలైనా కూడా సిఎస్ఆర్ ఫండింగ్ ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే స్కూల్ రన్ చేయొచ్చుగా, మరి ఎందుకు ఇంత సడన్గా నిన్న స్కూల్స్ తెరిసే సమయానికి స్కూల్ మూసేయాలనే ఆలోచన వచ్చింది? వాస్తవంగా అయితే ఇది స్కూల్ మూసేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే మీరు చెప్పినటువంటి పద్ధతే ఉంది. ఈ యాజమాన్యం ప్లాంట్ని అమ్మేయాలని చూస్తూ ఉంది యాజమాన్యం, అలాగే కేంద్ర ప్రభుత్వం. ఈ ప్లాంట్ని అమ్మేదానికి ఒకటి తీసుకుని వెళ్తూ ఉన్నారు. మీకు తెలుసు కదా, వీల్ అండ్ యాక్చువల్ ప్లాంట్ని అమ్మేశారు. అలాగే గవర్నమెంట్ యొక్క ఏదైతే మేనేజ్మెంటు మాకున్నటువంటి ల్యాండ్స్, హెచ్బి కాలనీ ల్యాండ్ కానీ మిగతా ఏవైతే మా ల్యాండ్స్ అవి కూడా అమ్మడానికి దీనికి వెళ్ళారు. వాళ్ళు ఏదైతే కోర్టు నుండి ఇది వచ్చిందో ఇప్పుడు స్టేటస్కో వచ్చింది, కానీ అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగమే ఇది కూడా. For more videos like this, subscribe Big TV channel.